ఇప్పుడు నేనే ఏదైతే రేపు 27వ తారీఖు నాడు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ పట్టభద్రుల ఎన్నికలను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ సమావేశానికి సభాధ్యక్షత ఈ సనాతన ధర్మానికి తల వంచి, ఈ హిందూ ధర్మానికి తల వంచి బంగారు సీతం తెచ్చుకొని విగ్రహాన్ని పక్కన పెట్టుకొని అశ్వమేధ యాగం చేసినారు. ప్రపంచానికి అంత తెలుసు. మరి నువ్వు ఏ సీతను పెట్టుకొని, ఏ మోడీ, ఏ బెన్ను పెట్టుకొని నువ్వు ప్రాణ ప్రతిష్ఠ చేసినావు? ఈజ్ ఇట్ నాట్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ద హిందూయిజం? ఇది హిందువులను, హిందూ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని నువ్వు కించపరచడం కాదా మోడీ అని నేను అడుగుతున్నా. కాబట్టి మోడీ మనల్ని కాదు, ప్రజల్ని కాదు, దేవుని కూడా మోసం చేసినాడు. కాబట్టి దేవుడు కూడా శిక్ష ఇవ్వడానికి రెడీ అండి. రేపు June 4th నాడు మీరు అందరు చూస్తుండండి. డెఫినెట్ గా మోడీకి ఆ శిక్ష పడుతుంది. తప్పు జరిగితే రాముడు క్షమించడానికి, తప్పు చేయకపోయినా కూడా సిస్టమ్ తప్పితే, తప్పు అంటే సిస్టంలో పక్కన పోతే కూడా నీకు శిక్ష తప్పదనడానికి మన గోపన్నే ఉదాహరణ. రామాలయం కట్టిండు. రామాలయం కట్టినటువంటి గోపన్న, రామదాసుగా మారిన గోపన్న రామాలయం నిర్మాణం తర్వాత జైలుకు పోయిండు. ఎందుకనంటే ఒక ఎంఆర్ఓ ఉండి ఆయన ఆ డబ్బును అట్లా డైవర్ట్ చేయడానికి రూల్ ఒప్పుకోదు. కాబట్టి తప్పు చేసింది కాబట్టి కొన్నాళ్ళు జైలుకు పోయింది. మరి మోడీ చేసిన తప్పులు చివరికి ఆయన ప్రాణ ప్రతిష్ట కూడా తప్పు చేసినాడు. భార్య పక్కన లేకుండా, భార్య ఉండి కూడా, సరే చనిపోయిందో లేకపోతే అరవైపోయిందో లేదు, భార్య ఉండి కూడా భార్య లేకుండా ఆయన ప్రాణ ప్రతిష్ట ఇచ్చింది. కాబట్టి రామాలయ నిర్మాణం అయిపోయింది. ఇక సెలవు మోడీ అనేటువంటిది నేను కాదు రాముడే అంటున్నాడు. ప్రజలు కూడా రెడీ అవుతున్నాడు. అట్లాగే ఇక్కడ కూడా ఈ బీఆర్ఎస్, ఈ బీజేపీ అభ్యర్థులకు కూడా సెలవే. ఇక మేమెందుకు చేయాలన్నది నేను 2 ముక్కలలో చెప్తాను. మీ దేశాల్లో ఉద్యోగాలు ఇచ్చినాం, ఈ రాజ్యాంగం రాసించాం, ఇది అంబేద్కర్ ని ఎస్టాబ్లిష్ చేసినాం, అంబేద్కర్ కు గవర్నమెంట్ లో భాగస్వామి చేసినాం, ఆయన రాజ్యాంగ పీఠిక అధ్యక్షుని చేసినాం, ఈ దేశంలో ఉన్న దళితులకు మేము రిజర్వేషన్ ఇచ్చినాం, ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చినాం, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు మేము రిజర్వేషన్ ఇచ్చినాం, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింకు రిజర్వేషన్ ఇచ్చినాం. మేము స్పృశించినటువంటి, కాంగ్రెస్ పార్టీ స్పృశించినటువంటి వర్గం ఈ దేశంలో లేదు. ఈ అన్నిటికి మించి నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ ఈ దేశ నేత కాదుగా, ప్రపంచానికి స్వయంగా అద్వానీ గారు చెప్తున్నారు, హీరో ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్ ఎవడా అనంటే అది రాహుల్ గాంధీ అని ఆయనే చెప్పినాడు. అద్వానీ కన్నా గొప్పడైతే మోడీ కాదు. ఆయన ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా, 10 ఒప్పుకుంటారు. కాబట్టి మోడీ యొక్క కాలం అయిపోతుంది. అయిపోతున్నటువంటి కాలంలో మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వాళ్ళకు ఓటేసినా అది వృధా అవుతుంది. కాబట్టి అన్ని వర్గాల యొక్క సమతుల్యతను, అన్ని మతాల యొక్క సమతుల్యతను ఆకలింపు చేసుకొని ఆదరణతోటి ముందుకు నడిచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్, చింతకా నవీన్ కుమార్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న, వారి గుర్తుకే, వారి గుర్తుండదు, అక్కడ 1 నెంబర్ వేయాల్సి వస్తుంది. వారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా తెలంగాణ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ పక్షాన, తెలంగాణ పిసిసి పక్షాన, ఈ బిసిసి పక్షాన, తెలంగాణ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులైనటువంటి ఎన్రోలైనటువంటి 4,60,000 మంది ఎవరైతే ఓటర్లు ఉన్నారో, పట్టభద్రుల ఓటర్లు ఉన్నారో వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఇట్ ఈస్ ఎ క్లాస్ ఓట్, డోంట్ గో ఫర్ ద మాస్ ఓట్. మాస్ మాటలు మాట్లాడుతున్నటువంటి ఆయన ఎవరు? కేసీఆర్, కేటీఆర్ కు, ఇటు మోడీ అండ్ ఆ కిషన్ రెడ్డికి అయితే మాట్లాడనే రాదు. కిషన్ రెడ్డి స్థాయి ఏందో మాకు తెలుసు, మేము ఏబీపీలో పనిచేసిన వాళ్ళుగా. నువ్వు ఎక్కడుంటే దగ్గర, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నీ దుబాయ్ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ స్విట్జర్లాండ్ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ హైదరాబాద్ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఛాయలు అందించిన రోజులు ఎక్కడ పోయినాయి? ఆయన ఛాయ వాళ్ళ అని 2 సార్లు ప్రధానమంత్రి అయ్యండి. ఇప్పుడు నేను ఛాయలు అందించినని ఈయన ఒకసారి మినిస్టర్ అయ్యండి. ఇక మరొకసారి
మినిస్ట్రీ లేకపోతే ఇంకో ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అందుకే అన్ని వర్గాల యొక్క సమతుల్యతను సాధించడం కోసం ముందుకు సాగేటువంటి రాజ్యాంగ రక్షణ కోసం రాహుల్ గాంధీ నడుము కట్టి ముందుకు నడిచినటువంటి ఈ పార్టీ ఒక దళిత దళపతి దమ్ముందా భారతీయ జనతా పార్టీకి లేకపోతే టిఆర్ఎస్ కు? ఒక దళితుని మీ రాష్ట్ర అధ్యక్షునో లేకపోతే కేంద్ర అధ్యక్షుని చేసే దమ్ముందా? నేను అడుగుతున్నా. బంగారు లక్ష్మణ్ 5 నెలలు కూడా ఉంచలే, నిజంగా బంగారం అంటాడు. నేను ఆయనతో కలిసి పనిచేసిన, ప్రచారంగా పనిచేసిన ఆయన ఓ దళిత బిడ్డ, జేబులో రూపాయలు లేకుండా తిరిగేటోడు. ప్రచారకర్ అంటే జేబులో పైసలు పెట్టుకోవద్దు, పట్టె పెట్టుకోకుండా తిరిగేటోడు ఆయన. పక్కనున్న అమృతాలనో లేకపోతే మన ఇంకన్నా ఎవరో పైసలు ఇస్తేనే ముందుకు రాటోడు. అట్లాంటి బంగారం లాంటి బంగారు లక్ష్మణ్ ను అవినీతి ముద్ర వేసి చంపేసినటువంటి దళిత ద్రోహుల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకటి ఇవాళ దళితుల్ని అత్యున్నత స్థానంలో చేర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక దళిత దళపతి నేతృత్వంలో, మల్లికార్జున్ ఖార్గే అనేటువంటి దళిత దళపతి నేతృత్వంలో జూన్ 4 నాడు ఈ దేశంలో కాంగ్రెస్ జెండా ఎర్రకోట మీద ఎగరబోతుంది. దానికి సపోర్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా నవీన్ కు ఓటేసి గెలిపించి ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ యజ్ఞంలో భాగస్వాములు కావాలని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై హింద్, జై తెలంగాణ.